అయితే ఫిష్ పులుసు చేద్దామని శీలావతి చేప తెచ్చుకున్నాను. అది బాగా నీట్గా క్లీన్ చేసి ఒక పక్కన పెట్టుకొని ఒక పెనం పెట్టి దానిలో ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా ఎక్కువ వేయాలి, ఎందుకంటే ఫిష్ పులుసుకి ఆయిలే బాగుంటుంది. పోపులు వేసాను ఫస్ట్, తర్వాత ఉల్లిపాయ, దాని తర్వాత మిరపకాయలు అలాగే వేసేస్తాను నేను. ఎందుకంటే తర్వాత తినేటప్పుడు పులుసులో తినేటప్పుడు ఆ మిరపకాయ నంచుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అలాగా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది బాగా మగ్గిపోయిన తర్వాత 2 టమాటాలు మిక్సీ కొట్టి ఆ పేస్ట్ కూడా అందులో వేసి బాగా వేగనివ్వాలి. బాగా మనకు తెలుస్తుంది కదా ఇది బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు బాగా వేగిన తర్వాత వేగిపోయింది చూసారా, ఉప్పు కారం పసుపు వేసాను. ఎందుకంటే కారం 2 స్పూన్లు వేసానంటే మా ఇంట్లో మా అమ్మ మసాలా కారం ఆడిస్తుంది, అది గోగులు అంటుకుపోతున్నాయి, చాలా కారంగా ఉంటుంది. అందుకనే 2 వేసాను. ఇదైతే నేను ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకునేది అనమాట. ఇందులో ఏమేమి వేసానంటే వెల్లుల్లిపాయ, మిరియాలు, మెంతులు, జీలకర్ర, వేయిండి మిరపకాయలు బాగా వేయించి మిక్సీ కొట్టాను. ఆ పౌడర్ అనమాట అది. తర్వాత చింతపండు పులుపు తెలిసిందే కదా, యాజ్ యూజువల్ అందరం చేసుకునేది. ఇది ఫిష్ ముక్కలు వేసేసి ఇది మగ్గి ఎప్పుడైనా తినాలనుకుంటే ముందే వండేస్తాను నేను. ఉదయం వండుకొని నైట్కి తింటాను. ఎందుకంటే ఈరోజు ఫిష్ పులుసు ఎప్పుడైనా ఈరోజు తినేకంటే దాన్ని మర్నాడు తింటే బాగుంటుంది. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదే కాకుండా స్పెసిఫిక్గా నాకైతే బెండకాయలు తింటే ఇష్టం. ఫిష్ పులుసులో ఖచ్చితంగా బెండకాయలు వేస్తాను. నేను తిన్నా తెలియదు, కానీ వేయడం అనేది అదొక హాబీ అయిపోయింది నాకు. వేస్తే బాగుంటుందనో ఫీలింగ్ వేస్తాను. బెండకాయ ముక్కలు బాగుంటుంది కూడా. ఎప్పుడు దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. అవి ఉడికిపోయి మగ్గిపోయి అయిపోవడం అలా ఏం లేదు, చాలా బాగానే ఉంటాయి. రెడీ అయిపోయిందండి ఫిష్ పులుసు. అంతే, ఇది అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసి సాయంత్రం తింటాం. కొత్తిమీర వేసాను, కొత్తిమీర అయితే కట్టే చేయలేదు, అలాగే వేసి